టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఇల్లు దాకా కక్షా ఇల్లు దెబ్బతినడం అనేది అంటే ఇంకా కూడా చాలా మంది ఇంకా కొన్ని ఇళ్ళు నష్టం వాటిల్లు ఉండొచ్చు. కొన్ని ఇన్ఫర్మేషన్స్ లేవు. గొర్రెలు కూడా దాదాపుగా 200 గొర్రెలు చనిపోయినాయి. ఇటీవల నేను ప్రత్యక్షంగా చూసింది ఈ మల్లెల మడుగు ప్రాజెక్టు. దాంట్లోకి ఎప్పుడు వస్తాయా గాలిర నగర్ నుంచి నీళ్ళ అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ అనుకోని వర్షాలతో ఆ మల్లెల మడుగు ప్రాజెక్టు నిండడం, అధికారులు ముందు హెచ్చరికలు చేసినా సరైన పల్లెల్లో దండోర లేకన్నా ఆ దిగువ కాలువల్లో బోర్లు వేసుకొని ఈ మోటార్స్ను తీసుకొచ్చేయాలా అని చెప్పే కారణంతో యువకులు అక్కడికి వెళితే ఒక ముగ్గురు ఆ వాగులో కొట్టుకొని పోవడం, 2 కంప చెట్లకు వేలాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అధికార పార్టీ నాయకులు కూడా వచ్చారు. బోర్డుతో ఒక ఇద్దరిని రక్షించి ఒకరు కొట్టుకొని పోయారు. మరింత అప్రమత్తంగా అధికార వర్గం ఉండింటే బాగుండేది. అదేవిధంగా నేను గమనించింది ఏమంటే గత 4-5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ చెరువులు కట్టలు పరుస్తున్నాము అని చెప్పింది కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కానీ 60% చెరువులు గండ్లు పడిపోయాయి. ఈ గండ్లు పడిన ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. బహుశా ఇవన్నీ ఇది సమయం కాదు, కానీ ఆ చెరువులన్నింటినీ కూడా గండ్లు పూడ్చవలసిన అవసరము ఉన్నది. తిరుమలలో ప్రతి అక్కడ ఉన్న కపిల్ తీర్థం, కుమారధార, ఆకాశగంగ, కళ్యాణి డ్యాము ఇవన్నీ కూడా పొంగి ప్రవహించడం వల్ల తిరుపతి దిగువ పట్టణ ప్రాంతాల్లో కానీ కాళహస్తి ప్రాంతాల్లో కానీ కొన్ని ఇళ్ళు ముప్పుకు వాటిల్లడం అనేది జరిగింది. ఎక్కువగా కూడా ఉద్దులు అనే పంటకు చిత్తూరుకు సంబంధించిన తూర్పు మండలాల్లో నష్టం పూర్తిగా వాటిల్లింది. పడమట మండలాలకు అక్కడక్కడ మేము వరి సాగు కొద్దిగా చేసుకున్నా కూడా ఈ పంట కోసే సమయంలో పూర్తిగా కూడా పంట నీటిలో మునగడం అనేది సంభవించింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అబ్జర్వేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారు. ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా అని చెప్పి తపన పడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పూర్తి చేస్తేనే బాగుంటుందని చెప్పి ముఖ్యంగా మాకు సంబంధించిన వెలుగొండ, హంద్రినివా, గాలేరు నగరి బ్యాలెన్స్ పెట్టద్దని సార్ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాటిని పర్ఫెక్ట్గా 100% కాంక్రీట్ వర్క్లు జరగాలని కోరుతున్నాను. చాలా వరకు కరకట్లు తెగిపోయినాయి. సోమసలా ప్రాంతంలో కానీ కండలేరు అసలు ఆ విధంగా గేట్లు ఎత్తి పొంగి ప్రవహించడం, 4.5 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి వచ్చి పడిపోవడంతో అవి గేట్లు ఎత్తి పోవడం, చాలా వరకు కరకట్లు తెగిపోవడం అనేది చూసాము. అదేవిధంగా అసలు సోమశిల భద్రంగా ఉంటుందా లేదా అని ఒక భయభ్రాంతంతో కూడా అక్కడక్కడ స్లోగన్స్ రావడం అనేది మనం చూసాము. ప్రతిసారి కూడా నెల్లూరు పట్టణంలో వెంకటేశ్వరాపురం, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ కాలనీ నీట మునుగుతున్నాయి. గూడూరులో కూడా కొన్ని కాలనీలు, నక్కల కాలనీలు ఇవన్నీ కూడా నీళ్లు మునుగుతున్నాయి. కాలువలన్నీ ఇప్పుడు పోయి ఆక్రమణకు పెరిగిపోతున్నాయి. అంతా నెల్లూరు చెరువులన్నీ కూడా ఎట్లుంటాయంటే బలసురుణ సారు నేను కూడా కొన్ని అధ్యయనం చేశాను. ఎందుకంటే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి గొలుసు చెరువులు అవన్నీ ఒకటి తెగిపోతే మరొక దానికి వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఇప్పుడైనా పూర్తి స్థాయిలో మనం భద్రత చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నదీ ప్రవాహక ప్రాంతాల ప్రక్కన ఇళ్ళు కట్టుకుంటుంటే ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే నదులుగా లేవు, ఈరోజు ఎండిపోయినాయి. ఈరోజు నెల్లూరు జిల్లాలో నదులు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో సంబంధించిన స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలను రక్షించండి పరివాహక ప్రాంత రక్షణ కమిటీ అనే పేరు పెట్టి మేము కొన్ని అక్కడక్కడ చెప్పినా ఒక 5-10 సంవత్సరాలుగా ఇది లెక్కలేని మాటగా ఉన్నది. కానీ ఈ ప్రకృతి బీభత్యం ఇలా రావడం ఒకవైపున మాకు రాయలసీమలో కళ్ళ నీళ్ళు వచ్చేటి వర్షపు నీళ్ళను చూసేసిన ఆశ ఉన్నా కానీ ఈరోజు పూర్తి స్థాయిలో వీటన్నిటికీ పరిరక్షణ చేయాల్సిన అవసరము ఉన్నది. రైతు భరోసా కేంద్రాలను పెట్టారు, చాలా సంతోషం. ఇన్పుట్ సబ్సిడీని ఇప్పుడు ఇవ్వాలి. ఈ రైతులందరికీ కూడా వ్యవసాయం చేసుకుంటే మంచి కాలం. ఇంకోటి ఏంటంటే కరోనా కష్టకాలం వల్ల పట్టణ ప్రాంతాల్లో వలస వెళ్ళిన అత్యధికులు గ్రామీణ ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయని వచ్చేశారు. ఇది సరైన సందర్భం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధికమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు మరి ఇటువంటి ప్రకృతి బీభత్సం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో సహకారం వారి దగ్గర నుంచి తెచ్చే ఒత్తిడిని అన్ని రాజకీయ పార్టీలు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తర్వాత ఇంకా కూడా ఇన్పుట్ సబ్సిడీస్ను వాటన్నింటినీ
పూర్తి స్టాటిస్టిక్స్ను అధికారులు ఇచ్చేటివే కాకుండా పల్లెల నుంచి పట్టణాల నుంచి కూడా ఎటువైపు నుంచి ఏ నష్టం జరిగింది అనేది మీరు ప్రత్యక్షంగా చూడాలి. తడిసిన ధాన్యం ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 3 లక్షల వరి ధాన్యం కొన్నట్టుగా చూసాం. ఇంకా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుక్కొని ఆ పండించిన పంట ఎంత కష్టదూరమైందో నాకు తెలుసు. లెక్కలు రాస్తూ ఉంటాం మేము. లెక్కలు రాసి తిరిగి అమ్మేటప్పుడు చూసుకుంటే ఏమీ మిగిలిన పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో నష్టం వాటిన రైతాంగానికి కానీ, కొట్టుకొని పోయిన ఇండ్లకు కానివ్వండి, ఇంకా కూడా ఈ గడ్లు పడిన చెరువులు కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని చెప్పి, ఇట్లాంటి తుఫాను హెచ్చరికలు ముందస్తు వచ్చినా కూడా ఈ కెనాల్ మెయింటెనెన్స్ కింద లేదంటే ట్యాంక్స్ మెయింటెనెన్స్ కింద ఉండే ఇరిగేషన్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కానీ మెయింటెనెన్స్ గ్రాంట్స్ వారికి మరింత అలాట్ చేస్తే ఇటువంటి నష్టాలను కొంతవరకు పూడ్చడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ పూర్తి నష్టాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నాయుడు గారు. అధ్యక్ష, సమాజంలో ప్రసిద్ధమైనటువంటి సామెత మనందరికి తెలిసింది అధ్యక్ష. రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు. అదేవిధంగా రైతు దేశానికి వెన్నెముక అని సామాన్య మానవుల నుంచి పెద్దవాళ్ళ వరకు మాట్లాడే మాటలు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం అయితే మాది రైతు రాజ్యం, రైతుల కోసమే మేము బతుకుతున్నాం, రైతే మా శ్వాస ధ్యాస అని చెప్పే పరిస్థితి. ఇందాక ఈ ప్రకృతి వైపరీత్యమైనటువంటి నివర్ తుఫాను గురించి చర్చ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు చర్చకు రెడీ అంటూనే ఒక అడుగు ముందుకేసి 10 అడుగులు వెనకేసిన సందర్భం. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు మాట్లాడితే చాలా బాధ అనిపించింది. అంటే సాక్షి ఆఫీసులో పేపర్లో వాళ్ళు రాసిచ్చినటువంటి నోట్స్ చదివించినట్లు అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు నివర్ తుఫాన్ వల్ల దాదాపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు తప్ప 10 జిల్లాలు అధ్యక్ష. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి మరి చిత్తూరు అయితేనేమి, అనంతపూర్, కర్నూలు, ఈ 10 జిల్లాలు కూడా ఏ విధంగా ఇబ్బంది పడినామో మనమందరూ చూసాం అధ్యక్ష. పంటలైతే అన్ని పంటలు అధ్యక్ష, ముఖ్యంగా వరి, ప్రత్తి, మొక్కజొన్న, వేరుశనగ, చెరుకు, కంది, చిరుధాన్యాలు అన్నీ కూడా పోయావు అధ్యక్ష. నష్టం ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష 12,13,55,000 ఎకరాలు అధ్యక్ష. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 4,000 కోట్లు నష్టం జరిగినట్లు అన్ని వివిధ పత్రికలు కూడా ప్రచురించడం జరిగింది అధ్యక్ష. వీటితో పాటు నివర్ తుఫాను మాత్రమే కాదు, 2020 అక్టోబర్ నుంచి వరదలు కూడా వచ్చాయి అధ్యక్ష. ఈ వరదల కారణంగా 2.66 లక్షల ఎకరాలు, అదేవిధంగా పంట 3,000 కోట్లు కూడా నష్టం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు 3.30 లక్షల ఎకరాలు, అంటే పంట నష్టం 9,720 కోట్లు అధ్యక్ష. అంటే ఈ రకంగా పంట నష్టంతో పాటు రైతులు కూడా చనిపోవడం జరిగింది అధ్యక్ష. దాదాపు 8 మంది రైతులు, అందులో నెల్లూరులో 3 అధ్యక్ష, రాజంపేటలో 3, తిరుపతిలో 1, చిత్తూరులో 1 అధ్యక్ష. 8 మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా దీనికి సంబంధించి మరి ఎందుకు జరిగింది ఈ రకంగా? మరి రైతులు రాజ్యం మాది, రైతుల కోసం బతుకుతున్నటువంటి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా మనం కొన్నప్పుడు ఇన్సూరెన్స్ చేస్తాం అధ్యక్ష. ఏదైనా జరిగితే ఇమీడియట్లీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం రైతుకు సంబంధించి కేవలం ఖరీఫ్ 2019 ప్రీమియం రాయితీ కింద 33 కోట్లు మాత్రమే అడ్వాన్స్ కింద చెల్లించింది అధ్యక్ష. 2019 కానీ 20 ఖరీఫ్ సీజన్ బీమా పరిహార లెక్కింపే జరగలేదు. బీమా పరిహారం లెక్కింపు జరిగినప్పుడు 2020 సంబంధించి మరి ఏ విధంగా బీమా రైతులకు ఇన్సూరెన్స్ వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీమా ఇన్సూరెన్స్ కూడా వర్తించే పరిస్థితి లేదు అనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రెండవది పంట కొనుగోలు అధ్యక్ష. 2020 మార్చి నుండి అక్టోబర్ వరకు ఈ ప్రభుత్వం రైతులు పండించినటువంటి పంటలు మాత్రమే కొనుగోలు చేసింది.
దీనికి ఉదాహరణగా 2019-20 ధరల స్థిరీకరణ నిధి కింద 3,200 కోట్ల రూపాయలు పంట కొనుగోలు చేస్తామనేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అబద్ధం చెప్పే పరిస్థితి అధ్యక్ష. కానీ వాళ్ళు చెల్లించింది కేవలం 360 కోట్లు మాత్రమే అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2020-21 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని రెండో అబద్ధం కూడా ఈ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కేటాయించింది కేవలం 524 కోట్ల అధ్యక్ష. ఈ రకంగా ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది అనడానికి ఒక పక్క బీమా, ఒక పక్క పంట కొనుగోలు సంబంధించి నిర్లక్ష్యం వహించింది. మరి ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు అధ్యక్ష. తిత్లీ తుఫాన్ వస్తే వైజాగ్లో అక్కడే బస్సులో ఉండి ఏ రకంగా పరిష్కారం చేశాడో మనందరికీ తెలిసింది అధ్యక్ష. రోడ్డు మార్గాన ప్రవేశించి ఏ విధంగా చేశాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ నివర్ తుఫాన్ సంబంధించి తెలుగుదేశం బృందాలు మొత్తం 10 జిల్లాలు పర్యటన చేసి ఈ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాం. మరి వాళ్ళే ఘనంగా చెప్తున్నారు 151 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని గెలిపించారనేసి. కానీ మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, 151 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఈ 10 జిల్లాలు పర్యటన చేశారని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రులు మరి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వం చెల్లించినటువంటి డబ్బు తీసుకుని ప్రోటోకాల్ అనుభవిస్తూ మరి ఈరోజు రైతులు చనిపోతే పంట నష్టం జరిగితే ఎంతమంది మంత్రులు పర్యటన చేశారని మీ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఆకాశంలో తిరుగుతూ ఆకాశం మాటలు గాలి మాటలు చెప్తాడు. కానీ ఇంతవరకు చనిపోయినటువంటి రైతుకి ఏం చేశాడు అధ్యక్ష? 1 రూపాయి కూడా చెల్లించలేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఓకే అందరూ చూస్తున్నాం, మీరు కంప్లీట్ ఈ చేయండి. ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రైతుల పేరు మీద దగా చేస్తున్నారు. వరదలు వచ్చి రైతులు ముంచితే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులందరూ కూడా ప్రజలను ముంచేశారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి గారు కూడా హెలికాప్టర్ ద్వారా పర్యటన చేస్తూ గాలి మాటలు చెప్పాడు తప్ప కేవలం 10-15 ఒక్క నిమిషం అబద్ధాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. స్టాటిస్టిక్స్ చెప్పానండి. ముందే తమను వచ్చి మీకు మా సబ్మిషన్ చెప్పాను. ప్రభుత్వం బాధ్యతగా అంశాల పట్ల మాట్లాడడానికి మేము తయారుగా ఉన్నామన్నా. కాదు దాన్ని ఇప్పుడే జరగాలి, అధికారులు లేకపోయినా పర్వాలేదు, మంత్రులు లేకపోయినా పర్వాలేదు, అందరూ సమస్య బాధ్యత అని చెప్పారు. అంటే పోనీ ఏదో ఇష్యూ చెప్తారు కలనుకున్నాను. ఎంతసేపు వ్యవసాయం చూద్దాంటి గారిని చంద్రబాబు నాయుడు గురించి వారి ఘనత చెప్పడానికి ఏంటి ఈ మంత్రులు వచ్చి ఇది ఎవరు ఆడడానికి దేని అధ్యక్ష? ఇది విషయం చెప్పండి. ప్రభుత్వం ఏం చేయలేదు, చచ్చిపోయిన 70 ఎందుకు దేనికి తిగిరి మీద బట్టలారా తెచ్చుకుంటున్నారు, ఇస్తే 5 గంటలు చెప్తే దేనికి? ఎందుకు అధ్యక్ష? ఎవరైనా నవ్వుతారు అధ్యక్ష? వ్యవసాయం అంటే వ్యవసాయానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆ రోజు వ్యవసాయానికి వచ్చి రాండబోసారు అధ్యక్ష. ఆయన తనయుడు రాష్ట్రాల ముఖ్యమంత్రి. మీ వ్యవసాయం అంటే మేము మాది ఈ ప్రభుత్వమే వ్యవసాయదారులు పక్షపాత ప్రభుత్వం ఎన్నో అంశాలు చేస్తాం అధ్యక్ష. చెప్పుకొస్తాం ఇప్పుడు ఊరికే ఏం మాట్లాడతారు దానికి వచ్చి ఈయనకు దుష్మలు వేస్తారు అధ్యక్ష. మీకు తెలుసు కదా అధ్యక్ష. ఈయన మొన్న వచ్చి అధికారులు వస్తే ఈయన మాట్లాడే అధ్యక్ష. అధికారులు వస్తే వెస్ట్ గోదావరిలో అధ్యక్ష. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష? చూడాలి ఈయన ట్రాక్టర్ డ్రైవింగ్ చేశారు అధ్యక్ష. చేసి గోదావరి అధ్యక్ష. ఈయన వచ్చి ఎప్పుడైతే ఫోటోల కోసం మెహర్బానీ కోసం ఫోటోల కోసం మేము రాజకీయాలు చేయము అధ్యక్ష. మా ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం, మంత్రులుగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో. ఈ ప్రజలు వచ్చి మాకు బాధ్యత చెప్పారు. ఖచ్చితంగా ప్రజలకు ఏ అవసరమో ఏం కావాలో
ఏం చేయాలో ఆ కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. అంతేగాని మెహర్బానీ కోసం వాళ్ళు ఫోటో బిజినెస్ కోసం ఆ ఫోటో పట్టడం కోసం ట్రాక్టర్ డ్రైవ్ చేసుకొని గోతుల్లో తిప్పిడిచి మళ్ళీ ఆ రైతులతో తోయించుకొని ఈ కార్యక్రమం చేయాలి అధ్యక్ష. మేము ఏం చెప్తారు అధ్యక్ష? ఆయన ఇది ఏం అధ్యక్షానికి ఆయన వ్యవసాయం గురించి ఏం చెప్పారు అధ్యక్ష? లోకేష్ చెప్పారు అధ్యక్ష? ఏ ప్రాంతాలు పడుతున్నాయో చెప్పారు అధ్యక్ష లోకేష్. తలదించుకుంటాను ఆయన ఎందుకంటే అధ్యక్ష ఊరికే ఆయాసపడి వెళ్ళిపోతాడు. వ్యవసాయం గురించి ఏం తెలుసు అధ్యక్షానికి? ఏ ప్రాంతంలో ఏ పంటలు పోయో తెలుసు అధ్యక్ష. అధ్యక్ష ఆయనకి ఆ సభ్యుడికి తెలుసు అధ్యక్ష చెప్పరు అధ్యక్ష. ఎందుకు ఊరికే మాట్లాడతారు? దయచేసి మీ త్వరగా కోరుతాను అధ్యక్ష సభ్యుల్ని ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష. అంకెలు చెప్పండి అధ్యక్ష. ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వం చెప్పండి అధ్యక్ష. మాకు అభ్యంతరమే, మేము సమాధానం చెప్తాం. కానీ ఊరికినే ఆ చంద్రబాబు నాయుడు యుద్ధాలు లేదంటే మా మీద బురదడానికి మా ముఖ్యమంత్రి మీద బురదడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది సమంజసం అధ్యక్ష. దాన్ని తీవ్రం ఖండిస్తున్నాం మేము. మీరు వాళ్ళకి ఇవాళ ఇది బాధ్యత సభ, ఈ బాధ్యత సభ సభ ద్వారా రేపు ఏం చేయాలో చెప్పాలా, ఏం జరుగుతుందో చెప్పాలా. అఖండ అధ్యక్ష ఇన్ఫర్మేషన్ ఆయన మాట్లాడి అన్ని తీయండి అధ్యక్ష. ఏ ఒక్కరైనా సరే, ఏ జిల్లాలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ పంట నష్టపోయిందో ఏం చెప్పాడు అధ్యక్ష? అధ్యక్ష ఎందుకు అధ్యక్ష చుట్టి సొల్లు దేనికోసం అధ్యక్ష? ఇది ఈ సభ టైం ఇప్పుడు 1:40 అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష? రైతుల గురించి చెప్పారు అధ్యక్ష. ఏం తెలుసు అధ్యక్ష? ఆ లోకేష్ మధ్య ఇస్తాడు ఏదో సూర్యం వస్తుంది మా ఊరు సంతం అధ్యక్ష. ఏ సౌండ్ వస్తుంది నాకు ఆయనకి లోకేష్ ఏం తెలుసు అధ్యక్ష గురించి? ఏం మాట్లాడే చెప్పండి అధ్యక్ష. ఏ బాధ్యతగా రాష్ట్ర పరిస్థితి చెప్పండి. మాకు అభ్యంతరం మీరు కంక్లూడ్ చేయండి. మీరు కూర్చోండి. లోకేష్ గారు చెప్పండి. లోకేష్ గారు నిరూపించుకోనండి. లోకేష్ గారు ఏంటి మీరు చెప్పేది? Please control yourself. Please కూర్చోండి. Please. లేదు, నేను అవకాశం ఇవ్వకుండా ఎవరు మాట్లాడాలి లేదు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ బీటీ నాయుడు గారు ప్లీజ్. జగదీష్ గారు కూర్చోండి. వ్యవసాయం గురించి ఏం తెలుసు అధ్యక్ష లోకేష్ కి? ఏ ఊరు ఏ ప్రాంతంలో పంట పడుతుందో నేను కూర్చొని చెప్పాలని అధ్యక్ష. లోకేష్ ఏ ప్రాంతంలో ఏ పంట పడుతుందో ఏ ప్రాంతం చెప్పాలి నేను కూర్చున్నాను చెప్పండి. లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. మీరు కూర్చోండి. దొరబాబు గారు కూర్చోండి. లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. ఒకరు మాట్లాడతారా అందరు మాట్లాడతారా? ప్లీజ్ లోకేష్ గారికి అవకాశం ఇచ్చా. మీరు మాట్లాడతారు. గౌరవ్ ఒక్క నిమిషం అధ్యక్ష, కూర్చోండి ప్లీజ్. గౌరవ సభ్యులు బీటీ నాయుడు గారు మాట్లాడుతున్న సమయంలో ఒక పక్కన కాల వర్షాల వల్ల, ఇంకో పక్కన వరద వల్ల, మళ్ళీ ఇప్పుడు తుఫాను వల్ల
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోయారని అంశమని మాట్లాడారు. ఇంకే డిబేట్ అవ్వాల సబ్జెక్ట్ మాట్లాడలేను గురువు గారు. ఇప్పుడు ఏమైంది, గౌరవ మంత్రి గారి నుంచి ఏకంగా సభలో లేని వ్యక్తి గురించి లీడర్ ఆఫ్ అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ దండగా అన్నారు అని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. ఎప్పుడు చెప్పారు, ఎక్కడో చెప్పారు, నిరూపించాల్సిన బాధ్యత మంత్రి గారిపై ఉంది అధ్యక్ష. అదర్వైజ్ మంత్రి గారి హౌస్ మిస్లీడ్ చేస్తే జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వకుండా ఏకంగా వ్యక్తిగతంగా దాడులు చేస్తే ఇది అసెంబ్లీ కాదు అధ్యక్ష, ఇది కౌన్సిల్. గౌరవంగా చర్చించుకుందాం, అంతేగాని ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పి హౌస్ ని మిస్లీడ్ చేయాలనుకుంటే మటుకు ఇక్కడ కౌన్సిల్ సభ్యులుగా మేము ఒప్పుకో అధ్యక్ష. మేము మంత్రి గారు కోరుతున్నాం, నిజంగానే ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపించుకోలేండి అధ్యక్ష. ఇదిగో ఫలానా రోజు ఫలానా దగ్గర చంద్రబాబు నాయుడు ఈ సమావేశంగా చెప్పారు అని చెప్పమని, లేదంటే ఆ స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకోమనండి. ఆస్కింటే విత్డ్రా అధ్యక్ష, విత్డ్రా చేసుకోమని అధ్యక్ష. ఆయన 2 విషయాలు అడిగాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని అడిగారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో మనసులో మాట అనే పుస్తకాన్ని సభ్యులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉంటుండగానే ఇదిగో 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 మీరు ఇదిగో ఈ పుస్తకంలో మీరు వచ్చి వ్యవసాయం చూద్దండిగా అని చెప్పి దీనిలో ఉపయోగం లేదు అని చెప్పిన మాటలు ఉన్నాయి అనే విషయాన్ని ఆయన ప్రత్యక్షంగా చెప్పారు. అప్పటికి ఇంక ఈయన బొడ్డీలు లేదు. ఇంకా ఇది ఎక్కడున్నారు అప్పుడు పాపం ఆయన అడగమని, నా నాన్నగారిని అడగమని జరిగి చెప్తారు. అది కాకుండా అధ్యక్ష, అది కాకుండా సర్కి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో పెట్టినప్పుడు ఆయన అన్నాడు అధ్యక్ష, ఉచిత విద్యుత్ ఇస్తే తిరిగి బట్టలు పెట్టుకోవాలని చెప్పి పబ్లిక్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇది మేడే స్టేట్మెంట్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేనేం ప్రేరేపించి చెప్పింది కాదు అధ్యక్ష, వాస్తవాలు ఇది. ఇవన్నీ ప్రజలకు తెలుసు, నేను చెప్పట్లేదు, మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఆ విషయం ఉన్న విషయాలు చెప్పాను తప్ప నేనేమి అపాండాలు వేసి వ్యక్తిగతంగా దూషించి ఏదో చేయడం నేను చెప్పట్లేదు అధ్యక్ష. జరిగిన వాస్తవాన్ని ఎప్పుడు చరిత్ర ఉండదు అధ్యక్ష, అందుకే చరిత్ర చెప్తారు. అందుకే ఏదైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలంటారు. మాటలు ఉండిపోవు అధ్యక్ష, మాటలు రికార్డ్ అవుతాయి. అందుకని కాబట్టి దయచేసి అది రికార్డ్ అధ్యక్ష. అది అడగండి, మీ నాన్నగారు అడగండి, ఆ తండ్రి గారు అడగమండి. ఆ పుస్తకంలో మనసే మాట పుస్తకంలో ఏ రాశారు నేను తిరిగి బట్టలు వేసుకోవాలి స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. లేకపోతే ఆ పుస్తకము, ఆ స్టేట్మెంట్ క్లిప్పింగ్ అన్ని మీకు పంపిస్తాను. లేదు మీరు టైం ఇస్తారంటే ఆ పుస్తకాన్ని దాన్ని మీరు పర్మిషన్ ఇస్తే టీవీలో ఇచ్చుమడతాను అన్నీ కూడా నాకే అభ్యంతరం. నిజమో మనసులో మాట పుస్తకము మీ తండ్రి గారిని మాట్లాడి కూడా రాశారు, చంద్రబాబు మాటలు రాశారు. తిరిగి మనం పట్టణం వేసుకోవాలన్న స్టేట్మెంట్ ని చంద్రబాబు నాయుడు ఇచ్చారు. స్టేట్మెంట్ రికార్డ్ స్టేట్మెంట్ ఆయన కాదని ఆయన చెప్పాలని. ఈయన ఎందుకు అధ్యక్ష? అలా ఆయన చెప్పండి అధ్యక్ష, అలా ఆయన చెప్పాలండి. స్టేట్మెంట్ మారండి, అనలేదు స్టేట్మెంట్ మారండి. తిరిగి పట్టణం వేసుకొని ఎప్పుడు అనలేదు అని స్టేట్మెంట్ మారండి. ఇది పైగా ఎందుకు చెప్తాను అధ్యక్ష? ప్లీజ్ కూర్చోండి. బీటీ నాయుడు గారు, ప్లీజ్ జగదీష్ గారు, ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, వ్యవసాయం పట్ల రైతుల పట్ల ఎంత శ్రద్ధ ఉంది అని చెప్పి చెప్తుంది అధ్యక్ష. 2014, 15 నుంచి 18, 19 అధ్యక్ష వడ్డీ లేని రుణాల వాళ్ళు ఇవ్వవలసినది అధ్యక్ష. రైతులకు ఇవ్వవలసిన మీకు ఎంత చెప్తాం కదా. అధ్యక్ష
ఎవరికి శ్రద్ధ ఉంది అనేది కదా అధ్యక్ష. చెప్పిన మాటకే అధ్యక్ష 2014, 15, 19 వరకు 1865 కోట్లు వడ్డీ లేని రుణాలకు రైతులకు కట్టవలసినది ఉంటే కేవలం 685 వినండి. 1180 కోట్లు బకాయిలు పెడితే 57 లక్షల మంది రైతులకు సంబంధించిన 1180 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం అధ్యక్ష నిర్ణయం తీసుకొని 2020-21లో 1152 కోట్లు కేటాయిస్తే 825 కోట్లకు బ్యూరో రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు రైతుల పట్ల వాళ్ళకు ఉండే శ్రద్ధ అంటే అధ్యక్ష క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఈ ప్రభుత్వము రైతుల పట్ల వాళ్ళు కట్టవలసిన భాగం కూడా ఈ ప్రభుత్వం కట్టడానికి కోరుకున్న తర్వాత అధ్యక్ష 2016-17లో 8,96,000 మాత్రమే 56,82,000 వరకు మనము ఈ ప్రభుత్వము రైతుల తరఫున కూడా కడుతూ ఉన్నారు అధ్యక్ష. పైగా అధ్యక్ష ఇప్పుడు ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఎన్యూమరేషన్ జరిగి ఈ నెలాఖరు లోపల ఈ ప్రభుత్వము ఈ నెలాఖరు లోపల ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టేదానికి పూనుకొని ఉంటే ఈ రోజు అంతలోకే వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం అవసరమైన నెపం వేస్తున్నారు అధ్యక్ష. అయినా అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లుగా ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో ఉండే చరిత్ర రాసుకోవాలన్నప్పుడు 60 ఏళ్లకు 70 ఏళ్లకు రాసుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే అప్పటికి మార్పులు చేర్పులను అవుతాయని. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 40 ఏళ్లకే మనసులో మాటను రాసి మనసులో మాటలో వ్యవసాయం గిట్టుబాటు కాదు దండగా మీరు మారండి అన్న మాట వాస్తవమే కాదు అధ్యక్ష. 40 ఏళ్లకే రాసుకున్నాడు అధ్యక్ష. అది కూడా వ్యవసాయం గిట్టుబాటు కాదు దండగా అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అక్టోబర్ సంబంధించిన క్రాప్ 108 కోట్లు ఈ ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అంకెలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ అంకెలు తెలుసుకోకుండా ఏమి చేయలేదు అంటే అది అన్యాయం అవుతుంది అధ్యక్ష. అది సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. బేటీ నాయుడు గారు టీడీ జనార్దన్ ఒక నిమిషం. టీడీ జనార్దన్ గారు మైక్ ఇవ్వండి. మాట్లాడిన దాంట్లో మొదట వ్యవసాయం దండని అన్నారు. దానికి రుజువు 10 సార్లు చెప్పనవసరం లేదు అధ్యక్ష. టైం వేస్ట్ ఎందుకు? దానికి సాక్ష్యం తీసుకొని రమ్మని చెప్పాం. ఎక్కడ ఎప్పుడు అన్నారు? మేము మొత్తం రిజైన్ చేస్తాం. మొత్తం తీసుకురమ్మని మొదలుపెట్టాలి. మేము రుజువు చేయలేకపోతే హౌస్ లో ఉన్న ఎమ్మెల్సీలు అంతా రిజైన్ చేస్తాం. రుజువు చేయలేకపోతే మీరు రిజైన్ చేస్తారా? రెండో మాట ఏ రిజైన్ చేస్తావు? నువ్వు రిజైన్ చేస్తా ఆల్రెడీ ఇప్పటికే తీర్మానం పంపించారు తీసి హౌస్ని. ఇప్పటికే తీర్మానం చేశారు హౌస్ని. నువ్వేం చేస్తావు? నువ్వు రిజైన్ చేస్తావు. నువ్వు పుస్తకాన్ని అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీ చెప్తే రికార్డెడ్. ఇది రికార్డెడ్ సార్. రికార్డెడ్ తెప్పిస్తాం. ఇది రికార్డెడ్. ఇది రికార్డు సార్. సాక్షాత్తు రాష్ట్ర శాసన ఉమ్మడి రాష్ట్ర శాసనంలో అది ఆ రోజు చర్చలో చెప్పారు. ఆయన తెలుసు. కూర్చోండి. హౌస్ ఆ పక్క హౌస్ ఆర్డర్లో లేదు.
ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలండి ప్లీజ్ 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 నథింగ్ విల్ గో ఇంటూ రికార్డ్స్ ప్లీజ్ నథింగ్ విల్ గో ఇంటూ రికార్డ్స్. ఒక విషయాన్ని ఇది ఒక ప్రాధాన్యత అంశం, ఇది ఒక ప్రాధాన్యత అవసరం, చాలా అవసరం, రాష్ట్ర ప్రధానికి అవసరం అని మేము వచ్చి అంగీకరించాం. మా సభ్యులు లేకపోయినా, మా మంత్రి గారు లేకపోయినా, మా అధికారులు లేకపోయినా అది చూడండి అధ్యక్ష, ఆఖరికి ఏం చేశారు ఈ సమస్య పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, ఈ సమస్య పట్ల వాళ్ళకున్న ప్రత్యేకత అర్థం కదా అధ్యక్ష. ఎంతసేపు కూడా అల్లల కోసం గోళ్ళ కోసం, అంతేగాని వ్యవసాయం ప్రాధాన్యత ఇది. వర్షాలు పడి అధిక వర్షాలు పడి తుఫాన్లు పడి రైతులు నష్టపోతుంటే వాళ్ళ గురించి ఏం చేయాలని ఆలోచన లేదు అధ్యక్ష. వాళ్ళకి ఎంతసేపు రాజకీయము, దాని నుంచి ఏదో లబ్ధి, దాని నుంచి ఏదో కావాలని కోరిక అధ్యక్ష. చంద్రబాబు నాయుడు మాట మేము చెప్పాము, మేము కొత్తగా చెప్పామా, మాట చెప్పాము, తిగిరిమ పట్టాలు చెప్పాము, వ్యవసాయం కొత్తగా చెప్పిన మాట చెప్పాము, మేము కొత్తగా చెప్పలేదు కదా. ఇదే మేము దాని గురించి వాళ్ళకి నిజంగా ప్రతిపక్షానికి నథింగ్ విల్ గో ఇంటూ రికార్డ్స్. ప్లీజ్ కూర్చోవాలి. సభ సజావుగా జాగటానికి మీరు మా ప్రయత్నం చేయాలి. లేదు ఇలా సాగదు. ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్. ఇప్పుడు మీరందరూ ఒకేసారి లేచి మాట్లాడుతుంటే కుదరదు. ఎవరైనా మాట్లాడండి, ఒకరు మాట్లాడండి. మీరు ఎవరి మట్టుకు మాట్లాడితే సభ సజావుగా సాగదు. ప్లీజ్ జగదీష్ గారు మీరు అర్థం చేసుకోవాలి. జగదీష్ గారు మీరు కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. జగదీష్ గారు ప్లీజ్ నో క్రాస్ టాక్. లేదు కూర్చోండి. మీరు ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. మీరందరూ కూర్చుంటే ఒకరికి అవకాశం ఇస్తాం. కూర్చోండి, నుంచుంటే ఏమి చేయలేదు. కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. ఇంతమంది ఒకేసారి మాట్లాడితే సభ సాగదు. ప్లీజ్ 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 మీరు అందరూ ఒకరు ఎంతమంది మాట్లాడతారు? ఒకసారి ఒకేసారి ఎంతమంది మాట్లాడతారు? ఇది పద్ధతా? కూర్చోండి, ఒకరు మాట్లాడండి. మీరేమో అందరూ ఒకేసారి మాట్లాడుతుంటే సభా కార్యక్రమం ఈ రకంగా సాగదు. ప్లీజ్ చెప్పండి అధ్యక్ష. 2 నిమిషాలు ఊరుకుంటే చెప్తా అధ్యక్ష. సమాధానమే చెప్తా అధ్యక్ష. సమాధానమే అధ్యక్ష. సమాధానమే చెప్తున్నా అధ్యక్ష. ఎంత విచిత్రమైన రచయిత అంటే అధ్యక్ష, ఇక్కడ ఏమొస్తామంటే మాకు సమాధానము, సార్ కాపీ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ద నెట్. అంటే పుస్తకం రాసి నెట్ లో కాపీ లేకుండా
తీసి పెట్టే ఘనత యొక్క వాళ్లకు, మేనిఫెస్టోలో కాపీ లేకుండా తీసి పెట్టే ఘనత కూడా వాళ్ళకే అధ్యక్ష. బుక్కు దొరకదు, మేనిఫెస్టో దొరకదు. యువరమ్మ గారి రచయిత అధ్యక్ష, యువరమ్మ గారి రచయిత రాసిన తర్వాత నెట్లో కాపీ లేకుండా చేసి పెట్టినారంటే కానీ నేను అర్థమైన అధ్యక్ష. బుక్కు కాపీ దొరకదు. ఒక్కసారి అధ్యక్ష, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదన్నా కాపీ ఉంటే తెస్తే దాంట్లో మేము చూపిస్తాం అధ్యక్ష ఎక్కడుందనేది. ఒకసారి దయచేసి బుక్ అధ్యక్ష, మనసులో మాట బయట ఎక్కడ దొరకడం లేదంట, నెట్ లో నుంచి తీసినారంట, వాళ్ళు తెస్తే చూపిస్తాం అధ్యక్ష. House is adjourned for lunch break. రుజువు చేస్తారా, రాజీనామా చేస్తారా? ఓకే బీటీ నాయుడు గారు, ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మాట్లాడారు కదా, కూర్చోండి. బీటీ నాయుడు గారు మీరు కంటిన్యూ చేస్తున్నారా? మళ్ళా జగదీష్ గారు కూర్చోండి. కూర్చోండి. వాయిస్ అడుగుతా అధ్యక్ష. నివర్ తుఫాన్ సంబంధించి చర్చలో నేను మాట్లాడుతున్నప్పుడు మంత్రివర్యులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగానే ఒక పాయింట్ను లేవనెత్తారు అధ్యక్ష. దానికి సంబంధించి మా సభ్యులందరూ కూడా మేము అట్టయం, దానికి సంబంధించి ఆధారాలు చూపమని కూడా అడిగాం. దానికి ఒక ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. 30 మంది ఎమ్మెల్సీలు ప్రూవ్ చేస్తే ఈ క్షణమే మీకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. మరి దానికి ఈ ప్రభుత్వం సిద్ధమా, లేదంటే ఎవరైతే మంత్రులు ఇద్దరు మాట్లాడారో వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. కూర్చోండి. గౌరవన్ శ్రీనివాసులు గారు నెక్స్ట్ మీరు మాట్లాడండి. రేపు 1వ తారీఖు ఒకటి మంగళవారం. ఇస్తాం. థ్యాంక్ యూ. సైలెంట్ గా ఉన్నందుకు థ్యాంక్స్ అండి అధ్యక్ష. కాళ్ళు పిగితే కూర్చోండి అధ్యక్ష. సభ ప్రారంభం అయినప్పుడు ఒక సబ్మిషన్ చేశాను సార్ మీ ద్వారా సభకి. చైర్మన్ కూడా ఒక సబ్మిషన్ ఇచ్చాం సార్. చాలా చాలా ఇది అవసరమైన విషయం, ఇది రైతులందరికీ చాలా అవసరం. దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని వివరణలు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చేసి అన్ని చెప్పాలి, మేము చేసినవి చేయబోయేవి చెప్పాలి. గౌరవ సభ్యులు ఎవరైనా ఏమేమి చెప్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మంచి సూచనలు అయితే వాటిని కూడా
కలిపి ఇంకా రైతు ఇంకా మేలైన కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి కొంత సమయం ఇవ్వండి అధ్యక్ష, అక్కడ చర్చ జరుగుతుందని చెప్పి అధ్యక్ష అడిగాను. అడిగితే అటు నుంచి అన్నారు లేదు లేదు చాలా ప్రతిష్టమైన అంశం ఇది, ఇది మాకు చర్చ వస్తుంది, మీరు నోట్ చేసుకుని చాలు, మీరు వచ్చి అదంతా జరిగింది కదా, మార్నింగ్ జరిగింది, అయ్యా ఉదయం జరిగింది. అప్పుడు తమరు లేరు అధ్యక్ష, అప్పుడు తమరు లేరు, అందుకే చెప్తున్నాను. అప్పుడు తమరు లేరు, ఇక్కడే కూర్చున్నారు, తర్వాత వచ్చారు మీరు తర్వాత వచ్చారు అయితే అని నేను చెప్పాను అధ్యక్ష. కూర్చుంటా కూర్చోమల్లా ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఎందుకు కదా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఉదయం ఇది టాప్ ప్రయారిటీ అండ్ ప్లేస్ టాప్ ప్రయారిటీగా ఈ సబ్జెక్ట్ తీసుకోవాలని జరిగింది. మొత్తం గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. మొత్తం చర్చ స్టార్ట్ అక్కడ వచ్చారు, చర్చ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సభ్యుడు మాట్లాడుతుండగా మీరు మంత్రిగా మీరు లేచి ఒక వర్డ్ అన్నారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఆంధ్ర ముఖ్యమంత్రి వ్యవసాయం శుద్ధ దండగా అని మీరు సభలో అన్నారు. అది రుజువు చేస్తారా లేకపోతే చేయరాని వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. దాని గురించి మాట్లాడండి. మీరు సభలో అన్నటువంటి మాట వ్యవసాయం శుద్ధ దండగా అని మీరు అన్నారు. ఆ అన్నటువంటిది రుజువు చేస్తారా అని వాళ్ళు పట్టుబడుతున్నారు. కాబట్టి దానికి సమాధానం చెప్పండి. నేను అడుగుతా, ఇది కూర్చొని అధ్యక్ష, ఇది మీరు రుజువు చేస్తే వాళ్ళు మూకుమ్మడిగా టోటల్ సభ్యులు రాజీనామా చేస్తారని వాళ్ళు చెబుతున్నారు. దాని మీద అది స్వీకరించి మీరు రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే మీ అభిప్రాయం ఏమిటంటే మాట్లాడచ్చా అధ్యక్ష? ఇది కిసిపోటీ కాదు అధ్యక్ష. ఏబిసిడి అన్నాకి లేకపోతే మా సోదరుడు చెప్తున్నట్లు ఇదేమి మల్ల యుద్ధం కానీ లేదా బాక్సింగ్ పోటీ కానీ ఇది చేయడానికి ఛాలెంజ్ చేయడానికి ఇది కాదు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో హైదరాబాద్ లో సాక్షాత్తు మనసులో మాట పుస్తకంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రితో జరిగిన సంభాషణని ఒక ఆధార్ రాశాడు అధ్యక్ష. ఆ ఆధార్ రాసిందాన్ని కోట్ చేశాను అధ్యక్ష. దాంతో పాటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఉచితంగా కరెంట్ ఇస్తానంటే కరెంట్ ఇస్తే తిరిగి బట్టలు వేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్టేట్మెంట్ ఇచ్చేది అధ్యక్ష. ఆ స్టేట్మెంట్ నేను చెప్పాను అధ్యక్ష. అంతేగాని నేనేమైనా సొంతంగా కవిత్వం కానీ లేదా సొంత అభిప్రాయం కానీ చెప్పలేదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా రైతుల కోసం ఆలోచన చేస్తూ రైతుల కోసం ఏ కార్యక్రమం చేసినా వారికి మెరుగైన కార్యక్రమాలు చేయాలంటూ ఇంతకుముందు గత ప్రభుత్వం పెట్టిన ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినా లేదు రైతులకు వచ్చే రుణాలు లేకపోయినా రైతులు వడ్డీ రుణాలు లేకపోయినా అవన్నీ కూడా చెల్లిస్తూ కొత్త విధానాలు తీసుకొస్తూ కట్టే ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టాలనే నిర్ణయాలు తీసుకుంటూ జరిగిన తుఫాన్లో జరిగిన నష్టాలను బేరేజ్ వేసుకుంటూ నిన్న జరిగిన అధ్యక్ష క్యాబినెట్ నిన్న క్యాబినెట్ అధ్యక్ష నిన్న క్యాబినెట్ లో విషయం జరిగింది అధ్యక్ష. రాత్రిలో వచ్చింది ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. క్యాబినెట్ తీసుకుంది ఏం తెలుసు అధ్యక్ష, అది ఇలాంటి కలామిటీస్ జరిగినప్పుడు ఎక్కడైనా సరే అన్ని ఎన్యూమినేషన్ ఇవాళ నిన్న జరిగిన తుఫాన్కి రేపు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చి ఎన్యూమినేషన్ చేయమన్నారు అధ్యక్ష. 15 నుంచి 30 రోజులు చెల్లించమన్నారు. రాష్ట్ర చరిత్రలో జరిగిన దాన్ని 20 రోజులు 2 రోజులు ఇచ్చే చరిత్రలో సృష్టి కొత్త విధానాన్ని తీసుకొస్తుంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం. ఇది విషయాలు అధ్యక్ష కోరుకుంటున్నారు. అంతేగాని దీని తారీఖు వీళ్ళే నాకు ఉద్యోగం ఇచ్చారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఉద్యోగం అయితే ఇది ప్రజలతో తెలుసుకోమన్నారు అధ్యక్ష. నేను రాష్ట్ర విజయనగరం ప్రజలు వచ్చి నన్ను గెలిపించారు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు వచ్చి నన్ను మంత్రి చేశారు అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష ఏముందని నేను ఉదయం నుంచి చూస్తాను అధ్యక్ష. ఇంత ప్రతిష్టమైన అంశం ఇంత రైతుల కోసం అంత అవసరాన్ని వచ్చి ఎంతసేపు అధ్యక్ష ఇవాళ 2-3 గంటల నుంచి వాళ్ళు దాని మీద మొక్కు ఉండి రైతుల పట్ల శ్రద్ధ ఉంటే రైతులు ఈ విషయం మీద ప్రత్యేకత ఉంటే ఇదే అధ్యక్ష చేద్దామని దానికి ఇదే చర్చ ఉంది.
ఏం ఆలోచన అధ్యక్ష? రేపు వీళ్ళ కూడా చీకోట్ల అధ్యక్ష రోడ్డు మీద వెళ్తే ఊర్లోకి వెళ్తే ఏమంటారు అధ్యక్ష? ఏంటి మా గురించి మాట్లాడారు మీరు? ఏం చేశారు మీరు అక్కడ అని అడుగుతారు అధ్యక్ష. వీళ్ళకి చెప్తారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష ఇది? మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది, మాకు మేము ఈ రైతుల పట్ల రైతు తాలూకా కార్యక్రమాల పట్ల వాళ్ళ తాలూకా ప్రతి అంశాన్ని కూడా తీర్చాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయం. ఆపనం చేస్తాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడితే మేము చెప్తాం అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష? ఇదే కుస్తీ పడిరా చెప్పండి, ఇదే కుస్తీ పడిరా. ఎవరికి జవాబురా? ఎవరికి జవాబు చెప్పాలి అధ్యక్ష? ఎవరికి జవాబు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అధ్యక్ష? క్షమాపణ ఎందుకు చెప్పాలి అధ్యక్ష? రైతులకు వచ్చి 0 ఓటు వేస్తారని చెప్పింది ఆ బకాయిలు పెట్టి ఈ బకాయిలు పెట్టిన అందుకు దీనికి పెట్టాలా? లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వచ్చే 14 వరకు సుమారు 2,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన సమానం చెప్పాలా? విత్తన సంవత్సరం వచ్చి 14,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన వచ్చి మీకు క్షమాపణ చెప్పాలా? చెప్పాలి అధ్యక్ష. ఈ చేసే నిర్మోగానికి ఏం చేస్తారు అధ్యక్షులు? నవ్విపోతారు రోడ్డు పైకి వెళ్తే చేస్తారు అధ్యక్ష. చక్కగా కూర్చుంటారు రోడ్డు పైకి వెళ్తే వీళ్ళ అధ్యక్షుల్ని ఇది అధ్యక్ష. రైతుల పట్ల శుద్ధి, రైతుల పట్ల ఇదే అధ్యక్ష. ఇది దానికోసం అధ్యక్ష అత్యవసరంగా తీసుకోమని చెప్పింది, దీన్ని చర్చించాలని చెప్పింది. ఇదే అధ్యక్ష. మీ సీట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ డిస్కస్ చేయండి. ఇదే కార్యక్రమం అధ్యక్ష. ఇది ఇదే సభ్యుల తీరు, ఇదే సభ్యుల అంశం, ఇదే రైతుల పట్ల చిత్తశుద్ధి, ఇదే రైతుల పట్ల ప్రేమ. ఈయనగా అధ్యక్షుడికి ఇంకా 15 20 సీట్లు కాదు అధ్యక్ష. 2 సీట్లు వస్తాయి సార్. 2 సీట్లు కూడా అధ్యక్ష. వీళ్ళు చేస్తే అధ్యక్ష చూస్తా వీళ్ళు చేస్తున్న పనికి ఇదే అధ్యక్షుడి ఈయన అధ్యక్ష. నన్ను చెప్పడానికి సభ ఆటల్లో పెట్టే కష్టం. మాట్లాడు. సభ ఆటల్లో లేకుండా ఏం మాట్లాడతారు? అదే సభ ఆటల్లో లేకుండా ఏం మాట్లాడతారు? అట్లా కాదు రాజేంద్ర ప్రసాద్ గారు. సభ ఆటల్లో లేదా ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఒక్క ముక్క అయినా సభ ఆటల్లో ఉండాలి కదా. సభ ఆటల్లో లేకుండా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఏమిటిది? వాడిద్ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయండి. మీ సీట్లోకి వెళ్ళి మాట్లాడు. మీ సీట్లోకి వెళ్ళి మాట్లాడు ప్లీజ్. మాట్లాడలేదు మీరు. నెక్స్ట్ ఏం చెప్పండి. సభ ఆటలో లేదు. మాట్లాడండి. సార్ మినిస్టర్ గారు ఏదో రిప్లై ఇస్తున్నారు. మినిస్టర్ గారు ఏదో మాట్లాడతారంటే వినండి. ఓకే స్వామి చెప్పండి సార్. స్వామి ఇక్కడ డిబేట్ ఏంటి? మధ్యలో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పి మా మంత్రి గారు అడిగారు, చెప్పారు శుద్ధ దండగా అని. దాని సంబంధించిన దాని నుంచి రుజువు చేయాలి ఎక్కడన్నారు అని గింజుకున్నారు. సరే మా మంత్రి గారు లేచి చెప్పండి సార్ ఒక్క నిమిషం. మా మంత్రి గారు లేచి ఫలానా పుస్తకంలో ఆయన రాసుకున్న మనసులో మాట అనే పుస్తకంలో అన్నారు అని స్పష్టంగా చెప్పారు. ఆ పుస్తకంలో ఎక్కడ దిగినా కూడా ఆ దిక్కుమాలిన పుస్తకం మాకైతే దొరకట్లా. కాబట్టి ఆ పుస్తకం ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళు అచ్చు వేసుకున్న పుస్తకం వాళ్ళ దగ్గర ఉంటే, అంటే ఆ దిక్కుమాలిన పుస్తకం కాకుండా వాళ్ళ దగ్గర ఆ గ్రంథం వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చి
ఇదిగో అనలేదు అని చూపివ్వండి. మేము స్పష్టంగా మా మంత్రి గారు చెప్పారు ఆ పుస్తకంలో ఉంది అని. ఆ దిక్కుమాలిన పుస్తకం మా దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఆ గ్రంథం వాళ్ళ నాయకుడు రాసుకున్న గ్రంథం ఆ మహాకావ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పుస్తకాన్ని వచ్చి సార్ మాకు రాయలేదని చెప్పమనండి, అయిపోతుంది కదా. అదే చెప్పాను. ఇంకోటి సార్, మాటకు వస్తే రాజీనామా చేస్తారని ఈ 4 రోజుల తర్వాత సగం మంది కౌన్సిల్లోనే ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళు 10-15 మంది టైం అయిపోతుంది. దానికే సంబరానికే మేము రాజీనామా చేస్తాం. అంటే ప్రతిదానికి లేచి మేము రాజీనామా చేస్తాం, మీరు రుజువు చేయండి, మీరు రాజీనామా చేయండి. చెప్పారు కదా, కూర్చోండి మీరు కూర్చోండి, మీ సీట్లోకి వెళ్ళండి, ప్లీజ్ చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. లడ్డు మీద డిస్కషన్ చేసే ధైర్యం లేదా, లేకపోతే ఏం అర్థం కావట్లా. మా దగ్గర వాళ్ళు జూమ్ టీవీలో పెట్టి బేజా వెళ్ళిపోయినట్టుంది సార్. మైండ్ క్లీన్ వాష్అవుట్. దానిలో లోపల ఏముంది అర్థం కావట్లా. సమాధానం చెప్పే ధైర్యం లేక ఇంత డిస్కషన్ జరుగుతుంది. పెద్దలు అందరూ ఉన్నారు. మా మంత్రి గారు అగ్రికల్చర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నారు. వచ్చిన తర్వాత పెట్టామని చెప్పినా కూడా లేదు ఇప్పుడే పెట్టాలని చెప్పినా కూడా మేము అందరూ ఒప్పుకున్నాం. దానికి సంబంధించి 2 అంటే రారు. అది రాకుండా మాటలు వస్తే రాజీనామా చేయండి, ఇప్పుడు చెప్తున్నాం. ఆ దిక్కుమాలిన గ్రంథం కావ్యం తీసుకుని వచ్చి చూపించండి. ఆ బుక్ మాకు దొరకట్లేదు, ఆ కావ్యం మా దగ్గర లేదు. సింపుల్ సార్. ప్రసాద్ గారు ఆడలో పెట్టండి. బాధాకరం అధ్యక్ష. బొత్స సత్యనారాయణ గారు ఒక అసత్యం మాట్లాడారు, దాన్ని రుజువు చేయమన్నాం. అవసరమైతే రాజీనామాలకు సిద్ధం అన్నాం. మళ్ళీ 2వ మంత్రి గారు లేచారు. ఆయన ఏమన్నా సరి చేసుకుంటారేమో అనుకున్నాం. 2వ మంత్రి గారు అంటారు, అనిల్ గారు ఆ పుస్తకం మేము రాసుకున్నాం అంట, పుస్తకం దొరకట్లేదంట. మేము రాసుకుంటాం ఏంటండి? అదే ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అన్నా. అనిల్ గారు ప్లీజ్ అధ్యక్ష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించకుండా మీరు ఇక్కడ పెద్దల సభ కొంచెం సాంప్రదాయాలు పాటిస్తూ మీరు మాట్లాడుకోండి. అన్పార్లమెంట్ పెద్దల సభ మీరు అవ్వండి. ఆ మాట్లాడిన తీస్తాం, ఆయన కంప్లీట్ అయిపోయింది. పదము అన్పార్లమెంట్ అయితే చెప్పండి, దిక్కుమాలిన పదము వాడకూడదు అని చెప్తే ఇక్కడ తొలగించండి. మీరు ఇక్కడ రూలింగ్ ఇవ్వండి. దిక్కుమాలిన పదం బాడీ పాస్ అనుకోని చెప్తున్నారు. మా ప్రాంతం అందుకే చెప్తున్నారు. మా ప్రాంతం సభ ఆర్డర్లో లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు సభ ఆర్డర్లో లేదు. ఎవరు మాట్లాడినా ఏంటి ఉపయోగం? నేను స్పీకర్స్ మాట్లాడండి, నేను లిస్టు ఒక్కొక్కరికి ఇస్తాను, అవకాశం ఇస్తారా? మీరు మాట్లాడట్లేదు. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా మీరు మాట్లాడుకుంటే చేయరు ఎందుకు? టైం వేస్ట్ అవుతుంది కదా. మాకు రైతుల పట్ల పూర్తి కన్సర్న్ ఉంది. రైతుల సమస్యల మీద మాట్లాడుతుంటే కావాలని మంత్రి గారు తప్పుదో పట్టించారు. ఆ మంత్రి గారికి తోడు 2వ మంత్రి గారు పుస్తకం ఏదో చంద్రబాబు నాయుడు గారు రాశారన్నట్టు చెప్తున్నారు. పుస్తకం దొరకట్లేదంట. మీరు మాట్లాడదు. ఆయన అంటారు, మంత్రి అనిల్ గారు మీలో సగం మంది 4 నెలల్లో వెళ్ళిపోతారంటున్నారు. అయ్యా సరే వెళ్ళిపోతాం మేము, కరెక్టే, మేము శాశ్వతం కాదు. మీ మంత్రి పదవి కూడా శాశ్వతం కాదు. చూడండి 2.5 సంవత్సరాలే. అది రెన్యువల్ చేసుకుంటాం కోసం, మంత్రి పదవి కోసం మీరు మాట్లాడండి. 1 minute ఆయన మాట్లాడతారా? ఆయన అయిన తర్వాత ఇస్తా.
ఆయన మాట్లాడలేదు సార్. హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి. ఎంతమంది అయినా మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడమండి, మేము కూడా మాట్లాడతాం. హౌస్ ఆర్డర్లో పెట్టండి. హౌస్ ఆర్డర్లో పెట్టుకుని ఊరికట్లా నిలబడి ఆ విధంగా పెట్టేస్తానండి. ఇదేం మాట్లాడితే పెద్ద మీ సీట్లో కూర్చోండి. మీ సీట్లో వాళ్ళు కూర్చుంటే మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. సమాజంలో లేకపోతే ఎవరికి మాట్లాడే అవకాశం లేదు. ఏమండి మంత్రి గారు మీరు కూడా ఏమంటే మొత్తం సత్యనారాయణ గారు మాట్లాడారు. ఇప్పుడు సభ ఆఫర్లో లేనంతసేపు ఎవరు మాట్లాడినా వేస్ట్. మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడతారు? మీకు సభ ఆఫర్లో లేకపోతే సభ వాయిదా వేస్తారు. అంతేగాని ఏంటిది? అందుకే సభ ఆఫర్లో పెట్టిన తర్వాత మాట్లాడతారు. కానీ సభ ఆఫర్లో పెట్టిన తర్వాత మినిస్టర్ గారు సభ ఆఫర్లో పెట్టి మీకు ఇస్తాం. సభ ఆఫర్లో లేకపోతే ఎందుకు ఉపయోగం ఏముంది? ఏమండి మీరు వెళ్ళండి. మీ సీట్లోకి మీరు వెళ్ళండి. ప్లీజ్ లోకేష్ గారు మీరు ఎవరు మాట్లాడాలన్నా సభ ఆర్డర్లో ఉండాలి. సభ ఆర్డర్లో లేకపోతే ఎవరికి అవకాశం లేదు. ప్లీజ్ మీ సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీ సీట్లోకి వెళ్ళండి. మీ సీట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా డిమాండ్ చేయండి. మీరు వెళ్ళండి. మీ సీట్లోకి వెళ్ళండి. వెంకన్న గారు మీ సీట్లోకి వెళ్ళండి. సభ ఆర్డర్లో పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ప్లీజ్ అంటే మీరు వెళ్ళరా? కాదు మీరు వెళ్ళరా? మీ సీట్లోకి వెళ్ళరా? మీ సీట్లోకి వెళ్తే మీకు అవకాశం ఇస్తాం. లోకేష్ గారు, వెంకన్న గారు సభను ఆర్డర్లో పెట్టండి. సభ వ్యవస్థ అవుతుంది కదా. ఈ సభ ఆర్డర్లో పెడితే మాట్లాడతారు. ఆయన మాట్లాడతారు. సభ ఆర్డర్లో లేని ఏం మాట్లాడతారు? నేను చెప్పేది అదే. సభ ఆర్డర్లో పెడితే సభ మీ మంత్రులకు అవకాశం ఇస్తారు. సభ ఆటల్లో లేకపోతే ఏం మాట్లాడిన ఉపయోగం ఏముంది? మరి కూర్చోట్లేదు కదా. మిమ్మల్ని అంటే సభ ఆటల్లో లేనప్పుడు ఏం మాట్లాడాలంటున్నాను. ప్లీజ్ జనార్దన్ గారు ఈ సభ ఆటల్లో లేకపోతే సభ నిర్వహించడం కష్టం. సభ ఆటల్లో లేకపోతే సభ వాయిదా వేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు సభ వాయిదాలోకి వెళ్ళండి. అంటే వాళ్ళ సహకరించరా? ఏ సహకరించకపోతే ఎట్లా? సభ ఆటలో లేదు. ఏం ఆడతారు? ఎవరు వాయిదా వేస్తారంటే మరి నేనేం చేయను. మీరు మీ సీట్లో లేచి మీరున్నారు. వాళ్ళేమో కోడిలో పెరుగుతారు.
వాళ్ళు పోడియం దగ్గరకు వచ్చారు. సభ హక్కుల్లో లేనప్పుడు ఏం చేయాలి? వాడు మాధవ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు సభ ఆతుల్లో ఉంటూ ఇలా అయితే సభ నిర్వహించడం కష్టం. మరి ఎంతసేపు ఇక్కడ మీరు కూర్చొని ఉంటే ఎంతసేపు ఇంటి వేస్తే ఏం చేయాలి? ఇక్కడ వాయిదా వేయటం తప్ప ఇంకేమి ఆలోచన లేదు. సభ ఆటల్లోకి రావట్లే. సభ ఆటల్లో లేకపోతే ఎవరు కాకుండా నేనేం చేయగలను? సభ ఆటల్లో లేనందున దీని 1/12/2020 తేదీ మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు సమావేశం ఒకటికే సభను వాయిదా వేయడమైనది. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.